హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేక్స్ అండ్ వ్లాగ్స్. వేసవకాలం అనగానే బాగా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ అయితే వేడి వాతావరణం. తర్వాత అందరికీ నచ్చే ఒక పండు ఉంటుంది, అదేమిటి? మామిడి పండు. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి నచ్చుతూ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఆ మామిడి పండుతో చాలా వెరైటీస్ తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు సూపర్ యమ్మీగా ఉండే మిల్క్ కేక్ని చూపిస్తాను. ఈ స్పాంజ్ తయారీ విధానంలో కూడా నేను మ్యాంగోని యూజ్ చేశాను. ఆ స్పాంజ్ను మీరు నార్మల్గాను తినొచ్చు, లేదు అంటే ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో మీరు మిల్క్ కేక్ లాగా కూడా దాన్ని మార్చొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సూపర్ యమ్మీగా ఉండే కేక్ని తయారు చేసేసుకుందాం. పదండి, ముందుగా స్పాంజ్ని తయారు చేసుకుందాం. మీ అందరికీ బాగా ఇష్టమైన ఎగ్లెస్ స్పాంజ్ని ఈరోజు నేను నేర్పిస్తున్నాను. అది కూడా గ్రామ్స్ మెజర్మెంట్స్లో ఎగ్జాక్ట్గా నోట్ చేసుకొని పర్ఫెక్ట్గా మెజరింగ్స్ అనేవి తీసుకోండి. ముందుగా పెరుగుని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత నార్మల్గా ఉన్న పాలుని, అంటే మనం మార్నింగ్ వేడి చేసి చల్లారబెట్టి పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పాలను యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, పిక్కలు లేకుండా యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం అని చెప్పి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈ విధంగా మొత్తం అన్ని లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిసిపోవాలి. ఈ రెసిపీ తయారు చేయడానికి మీ దగ్గర బీటర్ లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా బెలూన్ విస్క్ సహాయంతో నేను చూపిస్తున్నట్టుగా మీరు కలపండి. ఇప్పుడు మామిడి పండును తీసుకొని దాన్ని ఇలా గుజ్జులాగా చేసుకోండి. అంటే మిక్సీలో ఒక్కసారి వేసేస్తే ఇలా ప్యూరీలాగా రెడీ అయిపోతుంది. దానిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ సైడ్స్న అంచుల్లో ఉంది కదా, దాన్ని కూడా తీస్తూ కలపండి. లేదనుకోండి ఆ సైడ్ది అలాగే ఉంటుంది, మీకు సమంగా మిక్స్ అవ్వదనమాట. ఇప్పుడు మైదాని తీసుకొని ఇలా జల్లెల్లో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇలా బెలూన్ విస్క్ సహాయంతో మొత్తం అంతా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుతున్నప్పుడు కొద్దిగా టైట్గా అనిపిస్తుంది, ఏమీ ప్రాబ్లం లేదు. ఆ బ్యాటర్ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. సరేనా? ఎగ్లెస్ కేక్స్ అన్నవి ఇలాగే ఉంటాయి. మనం కలిపే విధానం అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈలోపు మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. అవనైతే 160 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు, కుక్కర్ అయితే 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. మీకు ఈ కేక్ మ్యాంగో ఫ్లేవర్ ఇంకా బాగా కనబడాలంటే ఇలా 2 చుక్కలు ఎల్లో కలర్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మాకు కలర్ యాడ్ చేయడం ఇష్టం లేదు అంటే వేయక్కర్లేదు, నార్మల్గానే మీరు బేక్ చేసేసుకోండి. ఇప్పుడు 7 ఇంచ్ ఉన్న బేకింగ్ టిన్ని తీసుకోండి. మీరు ఏ షేప్ అయినా సరే పర్లేదు. నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. ఇలా 7 ఇంచ్ టిన్లో బటర్ పేపర్ని పెట్టుకొని చుట్టూ బటర్ని అప్లై చేసుకున్నాను. ఇలా బ్యాటర్ మొత్తం వేసేస్తున్నాను బేకింగ్ టిన్లో. ఇక్కడ నేను ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నానండి. బేసిక్ బేకింగ్ క్లాసులు ఆన్లైన్లో నేను వచ్చే నెలలో మరలా పెడుతున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే నాకు వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. మీలో చాలామంది కామన్గా ఒక క్వశ్చన్ అయితే నాకు వేస్తున్నారండి. బేసిక్ బేకింగ్ క్లాసులు మీరు ఆన్లైన్లో చెప్తున్నారు కదా, ఆ రెసిపీస్ అన్నీ కూడా యూట్యూబ్లో మీ ఛానల్లో ఉన్న రెసిపీసే మాకు నేర్పిస్తారా అని చెప్పి. అస్సలు కాదండి, యూట్యూబ్లో చెప్పే రెసిపీస్ కూడా చాలా మంచి రెసిపీసే. కానీ నేను ఏదైతే క్లాసులకు నేర్పిస్తానో అవి నా బిజినెస్ రెసిపీస్, నేను తయారు చేసుకున్న రెసిపీస్ని నా స్టూడెంట్స్కి ఇచ్చి నేర్పిస్తాను అనమాట. అందుకే నా క్లాసులు జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని బిజినెస్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తూ ఉంటారు. ఐ హోప్ మీ డౌట్ అయితే క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసేసుకున్నాను 10 నిమిషాల పాటు. అందులో ఈ కేక్ టిన్ని పెట్టేసి 30 నుంచి 35 నిమిషాల దాకా బేక్ చేసుకుంటున్నాను. 160 డిగ్రీల దగ్గర 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఎప్పుడైనా ఓటీజీలో బేక్ చేస్తున్నప్పుడు 2 డాట్స్ ఆన్ చేయాలి, ఫ్యాన్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే మీ కేక్స్ అనేవి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇలా
ఎక్కడ బ్రేక్స్ లేకుండా మీ కేక్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఓటీసీ గురించి కూడా వీడియో చేశాను, నా లాంగ్ వీడియోస్లో ఉంటుంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఆ కేక్ చల్లారిలోగా మనం చేయవలసింది ఏంటంటే, క్రీమ్ తీసుకోండి. నేను యూజ్ చేసే క్రీమ్ ఉంటుంది కదా కేక్కి, నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్, దాన్ని తీసుకొని ఈ విధంగా బీటర్ సహాయంతో బీట్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే మటుకు క్రీమ్ కోసం అన్నది కూడా నేను వీడియోస్ చేశానండి, ఒక్కసారి లాంగ్ వీడియోస్లో చూడండి, మీకు చాలా క్లియర్గా క్రీమ్ కోసం వీడియోస్ ఉంటాయి. చాలామంది విప్పింగ్ పౌడర్ని మేము యూజ్ చేయనా అని అడుగుతున్నారు, చేయొచ్చండి, దాని మీద కూడా నేను వీడియో చేశాను, ఒక్కసారి చెక్ చేయండి. కొద్దిసేపటికి ఇలా పర్ఫెక్ట్గా క్రీమ్ అయితే బీట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ స్పాంజ్ని సోక్ చేయడానికి మిల్క్ని మనం తయారు చేసుకుంటున్నాం. అంటే నార్మల్గా ఉన్న మిల్క్ని యాడ్ చేసుకోండి, అంటే కొద్దిగా చల్లగా ఉన్న పాలని. ఆ తర్వాత అందులో స్వీట్నెస్ కోసం అని చెప్పి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను, దాన్నే మిల్క్ మేడ్ అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం అని చెప్పి మ్యాంగో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని చక్కగా మిక్సీలో చేసేస్తే ఇలా మీకు ప్యూరీ లాగా రెడీ అయిపోతుంది, అంతే. ఆ తర్వాత ఫ్లేవర్ ఇంకా బాగా రావాలి కాబట్టి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మిల్క్ మిక్చర్ని అంతా కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం మిల్క్ అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది, దగ్గరగా చూడండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన కేక్ కూడా బాగా చల్లగా అయిపోయింది, చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచి గోల్డ్ కలర్లో మనకు కనబడుతుంది. ఇక్కడ పైన మీకు అంటుకున్నట్టుగా కూడా లేదు, అందుకే నేను ఇలా పైన మీకు టచ్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి అంత పర్ఫెక్ట్గా మీకు స్పాంజ్ రెడీ అయిపోయింది. దీన్ని ఈ విధంగా డిమోల్డ్ చేయండి, ఈజీగా మనకి కేక్ బయటకు వచ్చేస్తుంది. కేక్ ఎప్పుడైనా సరే డిమోల్డ్ చేసేటప్పుడు బాగా చల్లగా అయిపోయిన తర్వాత చేయండి, అప్పుడు మీకు ఎక్కడ కూడా కేక్ విరిగిపోవడం అలాంటివే ప్రాబ్లమ్స్ మీకు ఉండవన్నమాట. ఇప్పుడు కేక్ని నేను అసెంబుల్ చేయడానికని ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే ఇలాంటి టిన్స్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, నార్మల్గా ఉన్న ఏదైనా కంటైనర్లో అయినా సరే మీరు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను షేప్ వైజ్గా చూసుకుంటున్నాను. ఈ షేప్ ఉన్న కంటైనర్ చూసారా, ఇలా ఉంది, దాన్ని నేను ఇలా కొద్దిగా దాని ఇంప్రెషన్ ఇచ్చి కేక్ని కట్ చేస్తున్నాను. అంటే నా దగ్గర ఉన్న ఆ సైజుకి ఎగ్జాక్ట్గా ఉండేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. నేను మిల్క్ మిక్చర్ ఇచ్చాను కదా, ఆ మొత్తం మిక్చర్ అంతా ఇక్కడ ఉన్న ఫుల్ కేక్కి మీరు సోక్ చేసుకోవచ్చు, సరేనా. ఇక్కడ కేక్ని చూడండి, మీకు దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా స్మూత్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు ఉట్టిగా కూడా ఈ స్పాంజ్ని మీరు కట్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ కేక్ పీస్ని ఆ కంటైనర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయినట్టుగా ఇలా పెట్టేశాను, చూస్తున్నారా, కేక్ సగం వరకు ఉందన్నమాట. ఆ తర్వాత వేరొక కంటైనర్లో కూడా కేక్ పీస్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్చర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలువి, అవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం అంతా స్పాంజ్ పీల్చేస్తుంది ఆ పాలని. కొద్దిసేపు అయిన తర్వాత మీరే చెక్ చేయండి ఎంత చక్కగా ఆ మిల్క్ని సోక్ అయిపోయిందో, చూస్తున్నారా. ఇందాకలు వేసినప్పుడు పాలు ఎంత పైకి ఉన్నాయి, ఇప్పుడు చూడండి అంతవరకు లేవు, అదంతా ఏమయ్యాయి, ఆ స్పాంజ్ మొత్తం సోక్ చేసుకుందనమాట. మనం ఆల్రెడీ క్రీమ్ని బీట్ చేసి పక్కన పెట్టాం కదా, ఆ క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మీకు నచ్చిన నాజిల్ని పెట్టుకొని మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటివి ఏం లేవనుకోండి, నార్మల్గా క్రీమ్ని ఆ పైన లేయర్ లాగా అప్లై చేసేయండి, సరిపోతుంది. నాకు బేకింగ్ అంటే చాలా చాలా ఇష్టం అండి, ఆ ఇష్టంతోనే ఈ ఛానల్ని నేను రన్ చేస్తున్నాను. ఈ ఛానల్లో నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు ప్రాక్టీస్ నేను ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్గా మెజరింగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఈ మ్యాంగో పీసెస్ని మీరు డెకరేట్ చేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నేనైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలా పైన నేను డెకరేట్ చేస్తున్నాను, అంతేనండి. దీనిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు తినండి, ఎంత బాగుంటుందంటే మీరు తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. మీకు ఇంకా కావాలంటే ఆ పైన ఇంకా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. నేను ఒక మాట చెప్పనా, ఇప్పుడు వేసవకాలం కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు సెలవుల కారణంగా, వాళ్ళ చేత ఈ రెసిపీ చేయిస్తారా? ఎందుకంటే
ఇవన్నీ కూడా చాలా ఈజీ రెసిపీనే, ఈజీగానే ఉంది కదా ప్రాసెస్. ఎక్కడ బీటర్ యూస్ చేయక్కర్లేదు, ఒక్క క్రీమ్ విషయంలో తప్ప. అది మీరు బీట్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఎగ్జాక్ట్గా నేను ఎలా చేశానో అలాగే వాళ్ళ చేత చేయించండి. అవుట్పుట్ వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందపడిపోతారో మీరు అది చూడండి. ఆ తర్వాత ఒక ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్కి కూడా పంపించండి. వాళ్ళు ఎలా చేశారో నేను చూసి మురిసిపోతాను. నేను ఈ మిల్క్ కేక్ని 1 ఇయర్ క్రితం కూడా తయారు చేశానండి. ఆలియా భట్ ఫేవరెట్ కేక్ అని చెప్పి. ఎవరైనా చూడకపోతే ఆ రెసిపీ చూడండి. లాంగ్ వీడియోస్లో మీరు కిందకి వెళ్ళిపోతే అక్కడ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అది ఎగ్తో నేర్పించాను, ఇది ఎగ్లెస్. మీకు ఏది ఆప్షనల్ నచ్చితే ఆ స్పాంజ్ అని తయారు చేసుకొని ఇదే ప్రాసెస్ అన్నది అక్కడ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక్కసారి చూడండి, మీకు ఒక స్పాంజ్ లేయర్ కనబడుతుంది, తర్వాత మధ్యలో క్రీమ్ ఉంది, ఆ తర్వాత మిల్క్ కూడా అక్కడక్కడ కనబడుతుంది, పైన మీకు మ్యాంగోస్తో డెకరేట్ చేసాం. చూడడానికి చాలా అంటే చాలా బాగుంది, తింటుంటే ఇంకా బాగుంటుంది. నేను చెప్పడమే కాదు, మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. దీనిని మీరు సేల్స్ లాగా చేయొచ్చు, లేదు అంటే ఎవరికైనా గిఫ్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు. ఇది మేము ఎంతకు సేల్ చేయమా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు కదా. అది మీ ఏరియాని బట్టి మీరు ప్రైస్ అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలండి. ఇక్కడ బెంగళూరులో ఒక 450 ఉంటుంది అని చెప్పాను అనుకోండి, అదే చిన్న సిటీస్లో మీరు అంత ప్రైస్ పెడితే ఎవరు కొనరు కదా. అందుకే మీ సిటీలో ఎంత ప్రైస్కి మీరు సేల్ చేయొచ్చు అన్నది మీరు ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే మీ బిజినెస్ అన్నది బాగా రన్ అవుతుంది అన్నమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.